హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపించడం వల్లనే జరిగిందని వార్తలు వచ్చాయి. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యల వల్లనే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అటాక్కు పాల్పడిందని తెలుస్తోంది. అటాక్ జరిగిన పాకిస్తాన్ ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంది. దాడిపై ఇప్పటివరకు ఆ దేశం కనీసం స్పందించలేదు. దానికి తోడు ఆ దేశ రక్షణ మంత్రి ఇదంతా భారతే చేసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని కశ్మీర్ దాడి గురించి ఏ రకంగానూ మాట్లాడలేదు. ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు ఇస్తున్నాయి, పాకిస్తాన్ను తిడుతున్నాయి. కానీ తాము కాదని కనీసం డిఫెన్స్ కూడా చేసుకోవడం లేదు. ఏదో నామ్కే వాస్తే దాడి తామే చేసినట్లు ఆరోపణలు చూపించండి అంటున్నారు. కానీ రిపీట్ ఏదో నామ్కే వాస్తే దాడి తామే చేసినట్లు ఆరోపణలు చూపించండి అంటున్నారు. కానీ పక్క నుంచి చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. దీంతో పాక్పై అన్ని విధాల దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగొట్టింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశాడని తెలుస్తోంది. తమ పూర్తి మద్దతు భారత్కే ఉంటుందని పాక్ను లేపొద్దామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఇజ్రాయెల్ కూడా చేరింది. ఇదిలా ఉంటే హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్లో తిష్టవేసినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పనిచేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది కూడా ధృవీకరించారు. ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూబెన్ పేర్కొన్నారు. అక్కడ జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిపినట్లుగానే పహల్గామ్పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని, రెండింటికి పెద్ద తేడా లేదని రూబెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు పహల్గామ్లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని, ఇదంతా హమాస్ సహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని, ఇప్పుడు పహల్గామ్లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో అటాక్ చేశారని గుర్తించారు. దీంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు. భారత్ను ఒక లక్ష్యంతో దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. కుట్రలో భాగంగానే ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కశ్మీర్ మన ఊపిరి, మన జీవనాడి, దాన్ని ఎలా మర్చిపోతామంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం తర్వాతే ఈ పహల్గామ్ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఒక పక్కా స్కెచ్తో భారత్పై ఉగ్రదాడి జరిగినట్లుగా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.